అక్కకి వాటర్ తీసుకురండి. ఏమైంది పిన్ని? అక్కకి తీసుకురమ్మంటే మీరు తాగేశారేంటి? అబ్బబ్బ పర్లేదు విసమ్మా, నేను ఇంటి దగ్గర తాగే వచ్చాను. ఇప్పుడు కాని ఆత్మ నాకు కనిపించలేదనే అనుమానం భాగ్యకి గిట్ల వస్తే భాగ్యకి నిజం తెలిసిపోతుంది. గమ్మనోహరి నన్ను సంపుతుంది. ఆత్మ పోయేదాకా నటించాలే. పక్కింటక్క ఎవరు అని ఎప్పుడు అడుగుతూ ఉంటారు కదా పిన్ని. ఇదిగో అక్క. ఎవ్వరికీ కనిపించదు, నాతోనే మాట్లాడుతుంది అని అన్నారు కదా. నువ్వు కూడా మాట్లాడు. కంటికి కూడా కనిపించిన ఆత్మతో ఎట్లా మాట్లాడమంటావే తింగరదానా? తన కర్మ. అదిగో తనేవా పిన్ని. హాయ్ చెప్పండి. హాయ్. ఏమ్మా మంచిగున్నావా? నేను కనిపించకపోయినా ఎందుకు కనిపిస్తున్నట్టు చేస్తుంది? ఓ, ఈవిడ కూడా మనోహరి పార్టీనే కదా. నిజం బయట పడకూడదని కనిపిస్తున్నట్టు యాక్ట్ చేస్తుందనుకుంటా. నేను బాగున్నాను ఆంటీ, మీరెలా ఉన్నారు? ఏంటి పిన్ని? నువ్వు బాగున్నావా అని అక్కడుగుతుంటే ఏం చెప్పడం లేదు. ఆత్మ మాట్లాడింది నాకెలా వినిపిస్తుంది? అయ్యో మంగళ, ఎటువంటి పంచాయతీలో చిరుక్కున్నవే. మంచిగా ఉన్నాను బేటా. పిన్ని, అక్కకి ఒక మంచి కాఫీ తీసుకొనిరా. కాఫీ వద్దు. కాఫీ ఏమొద్దు మిస్సమ్మా. ఏంటక్క ప్రతి దానికి మొహమాట పడతారు? మీరు వెళ్ళండి పిన్ని, వెళ్ళండి వెళ్ళండి. మాకు ఏంటి డాడ్? అండి కాదు, అక్క. అక్క ఏమీ లేదు. మిస్సమ్మ మంచిది నాన్న. సరే డాడ్, వెళ్దాం. పదండి. పదండి. వస్తాను నాన్న. వెళ్ళరా అమ్మారు. కడవలే, నువ్వు ఉన్నావయ్యా, ఉన్నావు. లేకపోతే మిస్సమ్మ కోసం, ఈ ఇంటి కోడల కోసం, కోడలు చెల్లెల కోసం ఈ ఇల్లే కదిలటవేటి? మా సారు, పిల్లలు, మిస్సమ్మ కుటుంబంలో కలిసి ఉండేలా దీవించు స్వామి. మిస్సమ్మా, నేను కష్టపడి పంపించినంతసేపు కూడా నువ్వు ఈ ఇంటికి దూరంగా ఉండలేదు కదే. పిల్లలు తిన్నాక ఆయన్ని వీడియో కాల్లో చూసే వరకు మనసు కుదుట పడలేదక్క. ఇదొక తింగర బుచ్చి. ఎవరితో ఏం మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో కూడా తెలియదు. ఆత్మ మొగుడితో ఇది సంతోషంగా ఉందని ఆత్మకే చెప్తుంది. పిన్ని, త్వరగా తీసుకురండి. తెస్తున్నా అమ్మా.
ఇప్పుడు ఈ కాఫీ ఎట్లా ఇయ్యాలి? దేవుడా. అక్క అక్క కాఫీ తీసుకోండి. ఆ, అంటే మిస్ అమ్మ, నేను ఇప్పుడే తాగేసి వచ్చాను. మీరేం చెప్పినా నేను విన్ను. మీరు తీసుకోవాల్సిందే. ఆ ఇంట్లో ఎప్పుడు ఏమీ తినరు. అందుకే ఇవాళ మా ఇంట్లో కాఫీ తాగాల్సిందే. ఇవ్వు. అయ్యో, ఈ ఆత్మ ఎక్కడి నుంచి తీసుకుంటుందో తెలియడం లేదే. ఇప్పటిదాకా అంటే ఏదో మేనేజ్ చేసింది, కానీ ఇప్పుడు ఈ కప్పు తీసుకుంటే షాక్కి చక్కెర వచ్చేస్తుందేమో.